మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయ్యింది. నా మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆనియన్ టమాటో శాండ్విచ్ చేసుకున్నాను. చెప్పాను కదండి, పిల్లలు లేరు, ఎవరు లేరు. నా కోసం వేరేగా బ్రేక్ఫాస్ట్ ఏమీ నేను ప్రిపేర్ చేసుకోలేదు. నార్మల్లీ సింపుల్ శాండ్విచ్ అండి ఇది. జస్ట్ ఆనియన్ టమాటో, సాల్ట్, కారం అండ్ ధనియాల పొడి అన్నీ వేసి మిక్స్ చేసేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం ఇలా పెనం మీద పెట్టుకొని కాల్చేసుకొని పెట్టేసుకోవడమే. సో నార్మల్ శాండ్విచ్. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత యాజ్ యూజువల్ నేను లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఏం తింటామండి రోజు? ఆ బెండకాయ, బీరకాయ, వంకాయ 3 తప్పితే ఏం దొరకడం లేదు కూరగాయలు అయితే. సో ఈరోజు నేను అనుకున్నాను ఈ స్వీట్ కార్న్ ఉంటుంది కదా, దాంతో మసాలా కర్రీ చేద్దామని. యాక్చువల్లీ ఇక్కడ నేను ట్రైపాడ్ ఫోన్ ఉంది, మా చెల్లితో మాట్లాడుతున్నాను. సో స్పీకర్లో పెట్టి మాట్లాడుతూ వీడియో షూట్ చేస్తున్నాను, అందుకలా ఉంది. సో ఈ స్వీట్ కార్న్ రెసిపీ కోసం నేను ఇక్కడ తీసుకున్నాను ఆనియన్, ఒక పెద్ద ఆనియన్, చిన్నవి 2 టమాటోలు తీసుకున్నాను. ఇద్దరికే కదా, కొంచెం కర్రీ చేస్తున్నాను. సో ఈ కర్రీ కోసం ముందు మనం ఇక్కడ కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా అంటే మరి హెవీగా ఏం వేయట్లేదండి. ఇక్కడ నేను చిన్న దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగ అండ్ ఇది ఉంటుంది స్టార్, అది, దట్స్ ఇట్, అంతే. ఇవే వేస్తున్నాను. నా దగ్గర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ చేసి ఉంది, అందువల్ల ఇందులో నేను పూర్తిగా వేయడం లేదు. వేరేగా కర్రీ ప్రాసెస్లో నేను వేసేస్తాను. సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఈ ఆనియన్ టమాటో అన్నీ కలిపి మిక్స్ చేసేసుకోవాలి. చాలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి మనం మంచిగా. ఇది పేస్ట్ చేసేసుకొని ఇక్కడ దీన్ని పక్కన పెట్టేస్తాను. నేను ఫోన్ మాట్లాడుతూ చేస్తున్నాను, సో స్లోగా చేస్తున్నా. సో తర్వాత ఇది మిక్సీ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అండ్ కొంచెం ఏమంటారు అది, పులావాక్ అంటారు కదా, అంతేనా, తేజ్పత్రి అంటారు, అదే. సో అది వేస్తాము. అది వేసి కొంచెం మనం బాగా హీట్ అయిన తర్వాత వేసుకొని అది ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతటిని కూడా వేసేయాలి. ఎప్పుడైనా ఆనియన్ పేస్ట్ వేసేటప్పుడు మనకి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నార్మల్గా నెయ్యి వేస్ట్ చేస్తే బాగుంటుంది కర్రీ. నెయ్యి కానీ బటర్ కానీ వేస్ట్ చేస్తే బాగుంటుంది, రిచ్గా ఉంటుంది ఫ్లేవర్ వచ్చేసి. బట్ ఎందుకో నాకు ఎక్కువగా నేను నెయ్యి అయితే ప్రిఫర్ చేయను. నార్మలీ ఆయిల్ కూడా నేను తక్కువ వాడతాను. బట్ ఇటువంటి కర్రీస్కి అయితే ఆయిల్ వేయకపోతే మనకి కర్రీ బాగుండదు కదా. ఆల్రెడీ నేను ఇక్కడ ఆయిల్ కూడా బాగా ఎక్కువ వేసాను, కానీ ఆయిల్ తక్కువే తింటే మంచిది. కానీ మరి కొన్నిసార్లు తప్పదు కదా. సో ఈ పేస్ట్ అంతా వేసేసి దీన్ని అయితే చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఆనియన్ టమాటో స్మెల్ అయితే భరించలేం ఉడకపోతే. సో దీనికోసం మనం మంచిగా సాల్ట్ వేసేసుకున్నామంటే ఇది మంచిగా ఫ్రై అవుతుంది కదా. సాల్ట్ వేసేసి కలిపేసి నేనైతే ఫుల్ మీడియం ఫ్లేమ్ టు సిమ్లో పెట్టే నేను ఫ్రై చేస్తాను. యాక్చువల్లీ నాన్ స్టిక్ ప్యాన్స్ ఎప్పుడు కూడా హైలో పెట్టి మనం చేసుకోకూడదండి, దాని తాలూకు కోటింగ్ అనేది తొందరగా పోతుంది. సో మీడియం ఫ్లేమ్ టు స్లో ఫ్లేమ్ పెడుతూనే మనకి చేసుకుంటే మంచిది. అలా అయితే మనకి గ్యాస్ కూడా తక్కువ అవుతుంది ఫ్లేమ్ తక్కువ పెడితే. సో తర్వాత నేను చెప్పాను కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అది నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో నేను అది కూడా వేసేసాను. యాక్చువల్లీ నేను ఈ పేస్ట్ చేసేటప్పుడు గాబరాగా చేసేసాను, అక్కడక్కడ ఆనియన్ పీసెస్ అనేవి ఉండిపోయి. బట్ నేను కొంచెం చేతితో ఇలా మెదిపేసి పడేసాను, అవే ఉడికిపోతాయి కదా అని చెప్పేసి. బట్ ఫైన్గా పేస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అవుతుంది కదా. ఈ ఫ్రై అవుతున్న లోపు నేను ఇంకో కర్రీ చేస్తున్నాను. యాక్చువల్గా సలాడ్ చేద్దాం అనుకున్నాను. సలాడ్ కన్నా నాకు క్యాబేజ్ ఉంది ఇంట్లో, అది ఫ్రై చేసేసి స్టిర్ ఫ్రై చేసేసి తినేస్తే అయిపోతుంది కదా అని చెప్పి తీసాను. నెక్స్ట్ వచ్చేసి ఈ కార్న్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని నేను ముందు ఓపెన్ చేసి క్లీన్ చేసేసాను. కడిగేసుకున్న తర్వాత ఇందులో వేసేస్తున్నాను. ఇవి ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ మసాలాలు వాటికి పట్టుకున్నంత ఒక 1 minute కలిపేసి దీంట్లో మనం వేసుకోవాల్సిన స్పైసెస్ అన్నీ వేసేసుకోవడమే. ఈ కర్రీ అయితే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ కార్న్ వచ్చేసి చాలా స్వీట్ ఉంటాయి కదా. సో మనం కర్రీ స్పైసెస్ అయితే ఎక్కువ వేసుకోవాలి. నార్మల్గా మా స్పైసెస్ అయితే తక్కువ, మసాలా అండ్ స్పైసెస్ మేము చాలా తక్కువ తింటాం. సో నాకు సరిపోయినంత ఒక 1/2 స్పూన్ కారం, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నానా, వాటర్ వేసేసాను. తర్వాత ఇక్కడ నేను చారు పెడుతున్నాను, జస్ట్ నార్మల్ చారు ఇది. జస్ట్ చింతపండు వాటర్ వాష్ చేసేసి వాటర్ పోసేసి కొంచెం పసుపు అండ్ ఉప్పు అండ్ ఇదేంటది కరివేపాకు, అంతే. ఇంకొక టమాటోని కట్ చేసి వేసుకుంటున్నాను, అంతే.
సింపుల్గా మరిగిన తర్వాత తాళింపు పెట్టేసుకోవడమే. తర్వాత నేను చెప్పాను కదా క్యాబేజ్ ఫ్రై చేస్తాననేసి, దీనికోసం ఆయిల్ పెట్టేసానా, కొంచెం తాలింపు కోసం జీలకర్ర ఆవాలు వేసేసి అండ్ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఏదైతే అది వేసుకున్నా పర్వాలేదు వేసేసుకుని ఒక ఆనియన్ స్లైసెస్లా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకొని ఈ క్యాబేజ్ అంతా కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. నేనైతే ఇది ఎక్కువగా ఫ్రై చేయట్లేదు, జస్ట్ మరీ పచ్చిగా తినలేము కదా, అందుకని జస్ట్ దాని స్మెల్ పోయినంత వరకు మాత్రమే లైట్గా ఫ్రై చేస్తాను, పక్కన పెట్టేస్తాను. ఇలా మన కర్రీస్ ఎక్కువ ఉంటే మనకి ఫుడ్ రైస్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది. సో ఎక్కువ కర్రీ తినొచ్చు, రైస్ తగ్గుతుంది, మనకి కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. యాక్చువల్గా నేను ఒక చిన్న హెల్త్ ఇష్యూతో నేను ఫేస్ చేస్తున్నాను. నార్మల్లీ నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది, ప్రీవియస్ వీడియోస్కి ఈ వీడియోస్కి నా ఫేస్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో డైటింగ్ అయితే ఫుల్గా చేయలేము, బట్ కర్రీస్ ఎక్కువ తిని రైస్ తక్కువ తింటే బాడీ మంచిది కదా. సో అందుకని నేను కర్రీస్ ప్రిఫర్ చేస్తాను. సో ఇది ఫైనల్లీ అయిపోతుంది. సో దిస్ ఈజ్ మై లంచ్ ప్లేట్ అండ్ దీనిలో మనం వేసుకుంటాము స్వీట్ కార్న్ కర్రీ అండ్ క్యాబేజ్ ఫ్రై, రైస్, చారు, అంతే సింపుల్ లంచ్ ప్లేట్. సో ఇలా రెడీ అయిపోయిందండి నా లంచ్ వచ్చేసి. 1:30 to 2 మధ్యలో నేను లంచ్ చేసేసాను. లంచ్ చేసేసి హాఫ్ అన్ అవర్ అయినా నేను పడుకోకపోతే అస్సలు ఉండలేను. హాఫ్ అన్ అవర్ పడుకున్న తర్వాత లేచి నా వీడియో ఎడిటింగ్ ఉంటే కొంచెం వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసేసి ఈవినింగ్ అయితే అయిపోయింది. టీ తాగేసాం. ఈ లోపు మా ఆయనకైతే ఫుల్గా జలుబు వచ్చేసింది, ఆయనకు ఇస్నోఫిలియా ఉంది. సో ఇస్నోఫిలియా కోసం ఒక చిన్న రెమెడీ అండి, ఇది అందరికీ తెలిసిందే. జస్ట్ నార్మల్గా కొంచెం వాటర్ తీసుకున్నామా, ఈ వాటర్లోని 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది మనకి యాంటీబయాటిక్ కదా, మంచిగా ఈ పసుపు మరిగించి దీన్ని ఆవిరి పడితే మంచిది. తర్వాత ఇక్కడ నేను తులసి ఆకులు ఉంటాయి కదండి, అవి గుప్పటి తీసుకొని మంచిగా వాష్ చేసేసి ఇందులో వేసుకొని మరిగించాను. ఇది బాయిలింగ్ స్టేజ్ వస్తున్నప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి క్లోజ్ చేసేయాలి, లేకపోతే ఇందులో ఉండే ఆవిరి అంత బయటకు పోతుంది దీంట్లో నుండి. తర్వాత ఇది మంచిగా ఇలా అవుతున్నప్పుడు దించేసుకొని దీంట్లో మనం విక్స్, అమృతాంజన్, జండుబాం ఏది ఉంటే అది, ఇవేవి లేకపోతే యూక్లిప్టస్ ఆయిల్ ఉంటుంది కదండి, అది మార్కెట్లో దొరుకుతుంది, అదైనా వేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నా దగ్గర లేదు, యాక్చువల్గా నేను అదే వేస్తాను. సో నా దగ్గర జండుబాం ఉంది కదా, అది ఉంది, అది ఇందులో వేసేసి కలిపేసి ఆవిరి పట్టించేసాను. హాఫ్ అన్ అవర్లో ఆయనకైతే రిలీఫ్ వచ్చేసింది. ఈలోపు వేడివేడిగా ఏదైనా చేయమన్నారు. సో దీనికోసం నేను ఈవినింగ్ స్నాక్లో కార్న్ చాట్ చేస్తున్నాను. మధ్యాహ్నం కార్న్ అది అయిపోయిన తర్వాత కొంచెం ఉంచాను, దాన్ని జస్ట్ ఒక 5 minutes బాయిల్ చేసేసి నార్మల్గా ఒక బౌల్లో వేసేసుకొని ఇందులో మనకి నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు కదండి. చాట్ అనేది మన చేతిలో ఉంటుంది, దానికంటూ వేరే రెసిపీ ఏమి ఉండదు కదా, మన ఇష్టం ఏమి నచ్చితే వేసుకోవచ్చు. ఇవాళ నా దగ్గర ఆనియన్, టమాటో తప్ప ఈ కొత్తిమీర ఇవేం లేవు. సో నేను ఇవే వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని తర్వాత దీనికి సీజనింగ్ కోసం నేను సాల్ట్ అండ్ కొంచెం కారం, నేను పచ్చిమిరపకాయ వేయట్లేదండి, నేను నార్మల్గా అందులో ఎక్కువగా పచ్చిమిరపకాయలు అయితే వేయను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నేను సాల్ట్ అండ్ కారం, ఇంకా ధనియాల పొడి అవసరం లేదు, చాట్ మసాలా, పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా అది మీరు వేసుకోండి. బ్లాక్ పెప్పర్ అయినా వైట్ పెప్పర్ అయినా ఏదైనా పర్వాలేదు, బట్ డైలీ పెప్పర్ అనేది తీసుకోవడం మనకి హెల్త్కి చాలా మంచిది ఈ సిచ్యువేషన్లో అయితే. నేను ఇక్కడ వైట్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను, బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే నా దగ్గర లేదు. సో ఈ పెప్పర్ పౌడర్ అంతా వేసేసుకొని చాలా లిటిల్ బిట్ వేస్తున్నానండి, చెప్పాను కదా మా స్పైసెస్ అయితే చాలా తక్కువ. ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని తినేసాం. ఈవినింగ్ స్నాక్లో అయితే ఇది మాకు అయిపోయింది. ఇది తినేసిన తర్వాత నేను మరి ఆల్రెడీ ఈవినింగ్ ఇది ఫిల్ అయిపోయింది మనకి స్టమక్ అయితే. సో నేను నైట్ అయితే కొంచెం రైస్ పెట్టాను, మరి నేను రోటీ ఏం చేయలేదు ఇవాళ. రైస్ పెట్టేసి లెఫ్ట్ ఓవర్ కర్రీస్ ఉన్నాయి కదా, వీటితో నేను ఫినిష్ చేసేసాను. ఫైనల్లీ నా చాట్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ఇందులో నేను ఇంకొంచెం ఈ మరమరాలు ఉంటాయి కదా అవి కొద్దిగా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేశానండి, మనకి ట్యాంగీ ఫ్లేవర్ ఉంటే మంచిది. నెక్స్ట్ ప్రతిరోజు మనం లెమన్ తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవుతుంది, తప్పకుండా లెమన్ అయితే తీసుకోవాలి. ఇందులో నేను కొంచెం మరమరాలు కలిపేసి తినేసాం ఈవినింగ్ స్నాక్లో. సో ఫైనలీ నైట్ అయిపోయింది. డిన్నర్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తాను మీకు ఈరోజు. ఫేస్ వాష్ కోసం ఇక్కడ నేను ఎవర్ యూత్ నీమ్ అండ్ టర్మరిక్ ఫేస్ వాష్ అండి ఇది. యాక్చువల్లీ నాకు ఫేస్ అంతా పింపుల్స్ అయిపోతున్నాయి. నార్మల్లీ నాకు అసలు పింపుల్స్ రావు, బట్ చెప్పాను కదా హెల్త్ ఇష్యూ అని చెప్పేసి దాని నుంచి నాకు కొంచెం పింపుల్స్ అవుతున్నాయి. అసలు కొంచెం కాదు చాలా ఎక్కువ అవుతున్నాయి. నార్మల్గా నేను నీమ్ ఫేస్ వాషెస్ యూస్ చేయను అంతగా,
బట్ ఈరోజు నేను ఇది యూస్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను, టోనర్ అప్లై చేసేసుకుంటున్నాను. టోనర్ కోసం ఇక్కడ నేను రోజ్ వాటర్ అప్లై చేసుకున్నాను. తర్వాత లిప్ బామ్ తప్పకుండా అప్లై చేసుకోవాలి. స్కిన్ కేర్లో ఎప్పుడు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఈ నైట్ క్రీమ్ వచ్చేసి అలోవెరా జెల్ మాత్రం అప్లై చేస్తున్నాను. చెప్పాను కదా నాకు ఫోల్డ్ అన్ని పింపుల్స్ వచ్చేసాయి అనేసి. సో అలోవెరా జెల్ అప్లై చేసుకుంటే మేబీ మండుతుంది నాకు బాగా, సో మంట తగ్గుతుందని చెప్పేసి నేను అలోవెరా అప్లై చేసుకుంటున్నాను. ఇది సెయింట్ ఈవెంట్స్ అలోవెరా జెల్. ఇదంతా నెక్స్ట్ అసలు నేను మసాజ్లా కాకుండా లైట్గా మీదన నేను అప్లై చేస్తున్నాను, రుద్దడం లేదు, అసలు నెమ్మదిగా చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇది అండర్ ఐ జెల్. యాక్చువల్గా ఇది నాకు ఒక లాస్ట్ టైం ఎలర్జీ వచ్చింది, నాకు ఐ ఎలర్జీ, అప్పుడు ఇచ్చారు. బట్ నేను 2 days యూస్ చేసిన తర్వాత నాకు అది తగ్గిపోయింది. బట్ ఇది పారేయలేం కదా, అందుకని చెప్పేసి నైట్ టైం నేను అండర్ ఐ సర్కిల్స్ దగ్గర అప్లై చేసేసుకుంటాను. అయిపోతే తర్వాత పడేసిన పర్లేదు, ఊరికనే అది వదిలేస్తే మంచిది కాదు కదా. సో నేను యూస్ చేసేసుకుంటున్నాను. ఇది చాలా చిన్న అమౌంట్ తీయాలి, 1 డ్రాప్ కూడా అవసరం లేదు. అది తీసి జస్ట్ మనం అప్లై చేసేసుకోవడమే, జస్ట్ జెల్ ఫామ్లతో ఉంటుంది. సో ఫైనలీ నా స్కిన్ కేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. గుడ్ నైట్ కూడా అయిపోతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.